జనని జనకులకు అభివాదాలు. శుభమస్తు. గజానన, ఈ దీక్ష భగవద్ అనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. అమ్మా, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నాయన, ఈ ఆకారం ఏమిటి? సుందర సుకుమార శరీరంతో మా కన్నులు విందు చేసేను ఈ రూపం ఎందుకు ధరించావు నాయన? అనేక ప్రలోభాలకు మూలమైన బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న. ఏం తండ్రి, నే చెప్పింది నిజమేనా? మా సిద్ధాంతము అదే. అందుకే భస్మాంగరాగం, నాగాభరణాలు, గజ చర్మ ధారణ ఎన్నుకున్నాం. కానీ మీ జనని సౌందర్య లహరి, త్రిపుర సుందరి. అందుకే ఆమె సృష్టిలో దృష్టిలో అంతా సౌందర్యమయంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం భవాని? క్షణికమైన మనోభ్రమణంలో అన్నానే కాని అలంకారాల వల్ల లేని అందం వస్తుందా, ఉన్నది తరిగిపోతుందా? ఏమి ధరించినా మీరు సౌందర్యమూర్తులేగా. ఏ రూపంలో ఉన్నా నా బిడ్డడు నా కంటికి ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు. అన్ని లోకాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఈ అవతారమూర్తే ఆరాధనీయుడవుతాడు. పరమేశ్వర, అసుర నాశనానికి కావలసిన అర్హతలన్నీ గజానన వారికి సిద్ధించినట్లే. మరి మూషికునిపై దండయాత్రకు ముందుగా ప్రపంచంలోని సర్వశక్తులు చిరంజీవికి సంప్రాప్తం కావాలి. అందుకు గజాననుణ్ణి అన్ని గణాలకు అధిపత్యం చేయాలి. శుభస్య శీఘ్రం. గణాధిపత్య మహోత్సవం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు మేమే స్వయంగా జరిపిస్తాం. శుభమస్తు. నంది, బ్రహ్మాది సకల దేవతలకు శుభవర్తమానములు పంపినారా? మీరు ఆదేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మంచిది. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరగాలి. వెళ్ళండి. కార్తికేయుల వారికి అభివాదాలు. ఓ నందీశ్వరులా, గణాధిపత్య మహోత్సవానికి సన్నాహాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఆహా, సన్నాహాలైతే సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ కానీ మహావీరులైన మీరుండగా గజాననునికి గణాధిపత్యం ఇవ్వడం శివగణంలో ఎవరికీ సంతృప్తికరంగా లేదు. ఏ అన్నగారు మాత్రం వీరులు కారా? ఆహా, కాదని కాదు. కానీ మీకున్న శరీర లాఠం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏమిటి ఈ మాటలంటున్నది? నిజంగా నందీశ్వరులేనా? ఆహా, ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాల ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? ఆహా, కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. అగ్రజుడు గజాననుడుండగా గణాధిపత్యం నీకెలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతి కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హతకు గాని వయసుకు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు.
ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు, చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధి లేదు. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనుకున్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అంజం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే, నువ్వు యుద్ధం ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన నీకు తెలియని ఆంతర్యమా? తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వ ప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, నీకు తెలియనిదేమున్నది? నువ్వు చెప్పినది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను జయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావల అగ్రజులకు శరీర లాఘవము లేదు, వాహనము లేదు. మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని. ఏం కుమారా, అదే గాని సందేహం? అదే. ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషులు. వారి కలయిక వలన సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో, సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో చూడు. అగ్రజ, వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమారా, మీరిద్దరూ కారణ జన్మలు. గజాననునికి గణాధిపత్యం ఇస్తున్నాం, నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం.
మహాప్రసాద్ సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజానను దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని ఏ శుభకార్యముల యందు గాని గణపతిని మొట్టమొదట పూజించాలని త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడివై శిష్ట రక్షణ దుష్ట శిక్షణ గావించు. 14 రూపములతో షోడశ గణపతివై 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యవాదాలు. ఓం నమో రాధపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో